కథ ఆరెంజ్. రచయిత శ్రీ నవీన్. స్వరం నాగమౌనిక. ఎడిటింగ్ కీర్తి. గోల్డెన్ హవర్. డేలో గోల్డెన్ హవర్ చాలా అద్భుతమైనది, చాలా అందమైనది. ఆ సమయంలో ఆకాశం అంతా ఆరెంజ్ కలర్లో ఉంటుంది. అప్పుడు మనం తలెత్తి పైకి చూస్తే రోజు చూసే చెట్టైనా లేకపోతే ఎగిరే పక్షి అయినా చాలా అందంగా ఉంటుంది. రోజులో గోల్డెన్ హవర్ 2 సార్లు వస్తుంది. సన్ రైజ్ అయిన మొదటి గడియను, అలాగే సన్సెట్ ముందు ఉండే చివరి గడియను గోల్డెన్ హవర్ గా పిలుస్తారు. ఈ గోల్డెన్ హవర్ ను సముద్రం దగ్గర చూస్తే ఇంకా గొప్ప అనుభూతిని ఇస్తుంది. ఈ ప్రపంచంలో నేను, సూర్యుడు, సముద్రం తప్ప ఇంకెవరూ లేరన్న భ్రమను కలిగిస్తుంది ఈ గోల్డెన్ హవర్. జాబ్ చేసే ప్రతి ఒక్కరికి మార్నింగ్ గోల్డెన్ హవర్ ను చూడటం సాధ్యం కాదు. అది ఆఫీస్లో మేనేజర్ డైలీ మార్నింగ్ పెట్టే మీటింగ్స్ లో తిట్టడంతో అందరికీ గోల్డెన్ హవర్ అయిపోతుంది. ఇక ఈవినింగ్ గోల్డెన్ హవర్ ని మాత్రం ఎప్పుడు మిస్ అవ్వకుండా ఎంజాయ్ చేసేవాడిని. ఎందుకంటే నేను ఇప్పుడు జాబ్ చేసే కంపెనీ ప్లేస్ వైజాగ్. నేను ఉండేది ఆర్కే బీచ్ దగ్గర. ఎప్పట్లాగానే ఈ రోజు కూడా వర్క్ కంప్లీట్ చేసి గోల్డెన్ హవర్ చూడడానికి ఆర్కే బీచ్ దగ్గరికి వెళ్లాను. గోల్డెన్ హవర్ స్టార్ట్ అయింది. సూర్యుని కాంతి ఆరెంజ్ కలర్లోకి మారుతుంది. మబ్బులు ఆ కాంతిని తీసుకుని వాటి ఒంటికి పూసుకుని వజ్రంలా మెరుస్తున్నాయి. సృష్టి సృజించిన అద్భుతాలలో ఈ గోల్డెన్ హవర్ ఒకటి. సూర్యుని నేరుగా కంటితో చూసే అనుమతి దొరికే సమయం కూడా ఇదే. రోజులో మిగతా సమయం అంతా చూడ్డానికి కూడా భయపడతాం. కానీ ఈ గోల్డెన్ హవర్ లో సూర్యుడు చాలా అందంగా ఉంటాడు. రోజు సూర్యుని రాక కోసం ఎదురుచూసే సముద్రం దగ్గర సెలవు తీసుకుంటూ మెల్లమెల్లగా దూరంగా వెళ్తూ కిందికి దిగుతున్నాడు. సముద్రం కూడా తన అలల కదలికతో రేపు కలుద్దాం మిత్రమా అంటూ బై చెప్తుంది. వాళ్ళ ఇద్దరి సంభాషణ మధ్యలో పక్షులు వాళ్ళ ఇళ్లకి చేరుకుంటున్నాయి. గుంపులు గుంపులుగా గాల్లో ముగ్గులు వేసుకుంటూ శబ్దం చేసుకుంటూ వేగంగా వాటి నివాసానికి వెళ్తున్నాయి. 2 పక్షులు మాత్రం గుంపుతో కలవక చివరిగా వెళ్తున్నాయి. అవి లవ్ బర్డ్స్ అనుకుంటా. మనుషుల్లాగానే వాటి ప్రేమను కూడా వాటి ఇంట్లో ఒప్పుకోలేదనుకుంటా. అందుకే ఏ గుంపుతో కలవకుండా ఆ 2 మాత్రమే కలిసి వెళ్లిపోతున్నాయి. సఖీ మూవీలో శాలిని మాధవన్లాగా. గోల్డెన్ హవర్ అయిపోయింది. సూర్యుడి కంటికి కనిపించకుండా వెళ్ళిపోయాడు. కొంచెం బాధాకరంగా ఉంది. నా మనసుకు కాస్త నెమ్మదిని ఇచ్చేది, నాకు స్ట్రెస్ రిలీఫ్ ఇచ్చేది ఈ గోల్డెన్ హవర్. రేపు మళ్ళీ చూస్తాను కదా అని తెలిసినా నా మనసుకెందుకో బాధగా అనిపిస్తుంది. అందమైన బొమ్మను పోగొట్టుకున్న చిన్నపిల్లాల్లా అక్కడే అలాగే కొంతసేపు కూర్చుని ఉండిపోయాను. నా పరిస్థితే ఇలా ఉంటే పాపం సముద్రం పరిస్థితి ఎలా ఉందో అనుకున్నాను. రోజు సూర్యుని కోసం వెయిట్ చేసేది ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారంటే అది సముద్రమే. నాలాగే బాధపడుతుందేమోనని సముద్రం వైపు చూస్తున్నాను. కానీ ఇంతకు ముందు కంటే ఇప్పుడు వేగంగా కదులుతుంది. దాని అలల వేగం కాస్త పెరిగింది. కొంచెం కొంచెం మెరుస్తుంది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా అందంగా మారుతుంది సముద్రం. గాలి వేగంలో మార్పును గమనించాను. అది ఇప్పుడు చల్లగా వేస్తోంది. ఏదో చెప్పలేని ప్రశాంతత. ప్రపంచమంతా దాదాపుగా నిశ్శబ్దమైంది. ఇంత ప్రశాంతతకు కారణమేమిటని గగనం వైపు చూశాను. కారణం వెన్నెలనిచ్చే ఆ చంద్రుని రాక. రోజు వచ్చే వారి సంఖ్య కంటే ఈరోజు ఎక్కువ మంది బీచ్ దగ్గరికి వచ్చారు. ఇంకా వస్తూనే ఉన్నారు. స్టూడెంట్స్ కంటే కూడా ఈరోజు ఎక్కువగా జాబ్ చేసేవాళ్లు, వేరే స్టేట్ నుండి వచ్చి జాబ్ చేసుకునేవాళ్లు, 40 సంవత్సరాలు వయసు దాటిన వాళ్ళు ఎక్కువగా వస్తున్నారు. నాకు కారణం ఏమిటో తెలియలేదు. నేను మాత్రం అక్కడే ఉండి వాళ్ళని గమనిస్తున్నాను. వింతగా వారిలో వాళ్లే మాట్లాడుకుంటున్నారు. కానీ వారి దృష్టి ఏమిటో నాకు అర్థం కాలేదు. వారి భాష కూడా నాకు అర్థం కావడం లేదు. కొంపదీసి అందరికీ సీజోఫ్రీనియా ఒకేసారి వచ్చిందా అనుకున్నాను. కానీ మాట్లాడే వారి హావభావాలు మారడం గమనించాను. వారి కళ్ళలో నిజాయితీ కనిపించింది. వారి గతంలోకి వెళ్లడం నేను గమనించాను. కొందరి ముఖాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి. కొందరి ముఖాలు బాధతో కన్నీళ్లలో తడిసిపోతున్నాయి. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరి వయసు 40 సంవత్సరాలు దాటినా వాళ్ళందరూ నా కంటికి చిన్నపిల్లలాగా కనిపిస్తున్నారు. వాళ్లలో మా కంపెనీ మేనేజర్ని చూసి ఆశ్చర్యానికి గురయ్యాను. వాళ్ళది పంజాబ్. ఆయన దగ్గరికి వెళ్లి గుడ్ ఈవినింగ్ సార్ అని విష్ చేసి, ఎందుకు సార్
ఈరోజు ఇక్కడ ఉన్నవాళ్ళు మీలో మీరు మాట్లాడుకుంటున్నారు అని అడిగాను. అందుకు ఆయన, ఈరోజు వైశాఖ పౌర్ణమి. మనకు ఇష్టమైన వాళ్ళు, మనం అమితంగా ప్రేమించే వాళ్ళు, మనకు దూరమైన వాళ్ళతో ఏమైనా చెప్పాలనుకుంటే ఆ మాటలు చంద్రునితో చెప్తే వాళ్లను చేరుతాయని మా నమ్మకం. అందుకే ఈరోజు అందరూ తమకు ప్రియమైన మరియు ప్రేమించి దూరమైన వాళ్లతో చంద్రుని ద్వారా భావాలను చెప్పుకోవలసిన మాటలను, జ్ఞాపకాలను పంచుకుంటున్నారు అని చెప్పి మా మేనేజర్ వెళ్లిపోయారు. ఇంకా నేను చంద్రుని వైపు చూడటం మొదలుపెట్టాను. గగనం వర్షాన్ని చల్లినట్టు చంద్రుడు వెన్నెలను చల్లుతున్నాడు. ఆ వెన్నెలను సముద్రం తల్లో నింపుకుంటూ మరింత వేగంగా కదులుతుంది. ఎటు చూసినా వెన్నెల. దాదాపుగా భూమి స్పృహ తప్పి వెన్నెల మైకంలో పడిపోయి భూమి ఒళ్ళంతా చల్లబడిపోయింది. అది నా పాదాలకు తెలుస్తుంది. ఇంకా ఆ వెన్నెల మైకంలో నేను పడిపోయాను. కానీ ఈ వెన్నెల ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టు గుర్తుకు వస్తుంది. చూసినట్టు కాదు, ఈ వెన్నెలను సముద్రం తల్లో నింపుకున్నట్లు నేను కూడా ఆ వెన్నెలను నాలో నింపుకున్నాను. నేను నింపుకున్న ఆ వెన్నెల గురించి తెలియాలంటే నేను కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న అందరిలాగానే నేను నా గతంలోకి వెళ్ళాలి. బీటెక్ థర్డ్ ఇయర్ కంప్లీట్ అయి సమ్మర్ హాలిడేస్ లో ఉన్నాము. జూన్ మొదలైతే ఫైనల్ ఇయర్. సమ్మర్ హాలిడేస్ వేస్ట్ చేయడం ఎందుకని గేట్ కోచింగ్ కోసం హైదరాబాద్ వెళ్ళాలి అని నిశ్చయించుకున్నాను. ప్రతి కోర్స్ లాగానే ఇంటెలిజెంట్ అండ్ నాలెడ్జ్ స్టూడెంట్స్ ని వెతికి తీసే ఆప్టిట్యూడ్ టెస్ట్ గేట్ ఎగ్జామ్. గేట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే తరువాత రీసెర్చ్ రూల్స్ లైక్ ఇస్రో, డిఆర్డీఓలో వర్క్ చేయొచ్చు. ఒకవేళ హైయర్ స్టడీస్ కి వెళ్తే ఎవ్రీ మంత్ స్టైఫండ్ వస్తుంది. అనుకున్నట్టుగానే మాస్టర్స్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ కోచింగ్ సెంటర్లో జాయినింగ్ అయ్యాను. కోచింగ్ ఫస్ట్ డే. వేర్వేరు ప్రాంతాలు, వేర్వేరు స్టేట్స్ నుంచి కోచింగ్ తీసుకోవడానికి వచ్చారు. ఎక్కడెక్కడో పుట్టినవని స్నేహితులు, ప్రాణ స్నేహితులుగా, కొన్నిసార్లు విడదీయలేని ప్రేమికులుగా కలవడానికి ముందు ఎన్నో అనుభవాలను ఎదుర్కొనేలా చేసి జీవిత పాఠాలు నేర్పి మనల్ని గొప్పవాళ్లుగా చేసేదే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ గొప్పతనం. నేను తీసుకున్న ఈ 45 రోజుల గేట్ కోచింగ్ నా జీవితాన్ని ఇంతలా ప్రభావం చేస్తుందని అనుకోలేదు. అలవాటు ప్రకారం ఫస్ట్ బేస్లో కూర్చున్నాను. మొదటి రోజున చెప్పే, వినే క్లాస్ చాలా స్పెషల్. దానికి హై ఉంటుంది. గేట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యేంతగా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ప్రొఫెసర్ చెప్పే ఎవ్రీ పాయింట్ నోట్ చేసుకుంటున్నాను. ఇంతలో మే ఐ కమిన్ సార్ అంటూ ఒక స్వరం వినిపించింది. ఆ స్వరం నాకు మాటలాగా కాదు, పాటలాగా వినిపించింది. కాలేజీలో క్లాస్ రూమ్కి లేటుగా వస్తారని తెలుసు, కానీ కోచింగ్ సెంటర్ కూడా లేటుగా వస్తారా? ఆ ఒక్క క్షణం నేను అలా అటువైపు చూడకుండా ఉండాల్సింది. చూసింది అద్భుతాన్ని అయినా నా కళ్ళు ఇప్పటికీ మర్చిపోలేదు. కాంతి నడుస్తున్నట్టు ఉంది తన రాక. ఇంత కాంతిని ఎప్పుడు చూడలేదు. తన ఎల్లో కలర్ డ్రెస్ కంటే కూడా తన ముఖమే వెలిగిపోతుంది. తను క్లాస్ రూమ్లోకి నడుచుకుంటూ వస్తుంటే తను వచ్చేది క్లాస్ రూమ్లోనికా లేదంటే నా లోపలికా అర్థం కాలేదు. నా ప్రక్కన నుంచి వెళ్లిపోతుంటే తన కురుల వాసన నా ముఖానికి తగిలింది. తన జుట్టు నలుపు రంగు అయినా తన ముందు జుట్టు మాత్రం ఆరెంజ్ కలర్. ఆ ఆరెంజ్ కలర్ జుట్టు ప్రస్తుతం తన కుడి కంటిపైన ఉంది. ఆ జుట్టును తన చిన్ని చేతులతో లాగి పైకి వేసుకుంటున్నా సరే అది మాటి మాటికి తన కంటిపైనే పడిపోతుంది. అది చాలా అందంగా ఉంది తనకి. ఆ జుట్టు ఇంకా శాశ్వతంగా తన కంటిపైనే ఉండాలనుకున్నాను. ఈలోపు క్లాస్ చెప్పే ప్రొఫెసర్, బాబూ చూడడం అయిపోయిందా అన్నారు. ఒకేసారి ఉలిక్కిపడి తలదించుకుని నవ్వి బోర్డు మీద రాసే ఫార్ములాస్ అండ్ ఈక్వేషన్స్ నోట్ చేసుకుని మొదలుపెట్టాను. మొదటి రోజు క్లాస్ అయిపోయింది. రూమ్కి వెళ్ళాను. కానీ రూమ్లో ఉన్నట్లు లేదు. నా రూమ్లో ఉన్న ప్రతి వస్తువు తన్ను గుర్తు చేస్తుంది. రూమ్లో ఉన్న లైట్తో అన్నాను, నిన్ను మించిన కాంతిని ఈరోజు చూశాను అని. కిటికీ వైపు నుంచి వచ్చే గాలితో అన్నాను, నీవు ఇచ్చే ప్రశాంతత కంటే తన్ను చూస్తున్నప్పుడు కలిగిన ప్రశాంతత అధికం అని. చంద్రుని కమ్మేస్తున్న నల్ల మబ్బులతో అన్నాను, తన కురుల వైపు ఒకసారి చూడాలని. నా కళ్ళు నిద్రపోవడం మానేసి రేపటి తన రాక కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాను. ఆ తపస్సు అయ్యేలోపు తెల్లవారింది. మరుసటి రోజు తనను చూసినప్పుడు తను వేరేలాగా ఉంది. ఒక్క రోజులోనే ఇంత మార్పు ఏమిటి అని అనుకున్నాను. తన హెయిర్ ఇప్పుడు తన కంటిపై లేదు. తను ఇప్పుడు ఫ్రెంచ్ బ్రైడ్ హెయిర్ స్టైల్ తీసుకుని ఉంది. ఆ ఫ్రంట్ ఆరెంజ్ కలర్ హెయిర్ తన బ్లాక్ హెయిర్లో కలిసిపోయింది.
అది నాకు బొత్తిగా నచ్చలేదు. తన ఒక్క హెయిర్ స్టైల్ తన్ని ఒక్క రోజులోనే మార్చేసింది. నిన్న తన కంటిపైన జుట్టును మాత్రమే చూశాను, కానీ ఈరోజు కంటి పక్కన ఉన్న పుట్టుమచ్చని చూశాను. పుట్టుమచ్చ పెదవి పైన ఉంటే బాగుంటుందని తెలుసు, కానీ కంటి ప్రక్కన ఉంటే కూడా బాగుంటుందని తన్ని చూశాక తెలిసింది. పాల బుగ్గలు, నవ్వితే వీటి మధ్య డింపుల్, తన కాటుక ఒక అమ్మాయిలో ఉండడం చాలా అరుదు. పేరే తెలియని తన గురించి ఎన్ని పేరాలు వర్ణించినా సరిపోదు. రోజులు చాలా వేగంగా గడుస్తున్నాయి. ఈ సమ్మర్ ఇలాగ ఉంటుందని అస్సలు ఊహించలేదు. ఈ ఎండ ఏమాత్రం నా మీద ప్రభావం చూపించడం లేదు. నాకు చెమట పట్టి చాలా రోజులైంది. మండుటెండను కూడా మర్చిపోయేలా చేసే తన మాయదారి అందం ఎక్కడ ఉండి ఆలోచించినా అది నాకు హాయినే ఇస్తుంది. ఈ 45 రోజుల గేట్ కోచింగ్ ఏమవుతుందో తెలియదు, కానీ నేను మాత్రం గొప్ప కవిని అయిపోతానేమో అని భయం వేస్తుంది. తను రోజు ఫ్రెంచ్ బ్రీడ్ హెయిర్ స్టైల్ వేస్తుంది. తనని చూసినప్పుడల్లా తన ఆరెంజ్ కలర్ జుట్టు ఒక్కసారి తన కంటిపైన పడితే బాగుండు అని అనుకుంటున్నాను. రోజు క్లాస్ విన్నాక రూమ్లో చదువుతుంటే తనే గుర్తుకొచ్చేది. ఒక ఇన్స్ట్రుమెంట్ డిజైన్ చేస్తున్నప్పుడు దాని యొక్క ఇంపార్టెన్స్ అండ్ యూజ్ ని బట్టి దాన్ని డిజైన్ చేస్తారు. ఆ ఇన్స్ట్రుమెంట్ మెయిన్ వర్కింగ్ పార్ట్ ని ప్రివెంట్ చేస్తూ మిగతా ఇన్స్ట్రుమెంటేషన్ పార్ట్స్ తయారవుతాయి. ఏ పార్ట్ ఎక్కడ ఉండాలి అని దాని వర్కింగ్ ప్రిన్సిపల్ పైన ఆధారపడి ఉంటుంది. ఫైనల్ గా ఇన్స్ట్రుమెంటేషన్ డిజైన్ అనేది కేవలం ఆ ఇన్స్ట్రుమెంట్ మెయిన్ యూజ్ మీద బేస్ చేసుకుని రూపొందించబడుతుంది. కానీ బ్రహ్మ తను తయారు చేయడానికి ఎన్ని డిగ్రీలు కంప్లీట్ చేశాడో తెలియదు. కానీ ఆ కంటి ప్రక్కన ఉన్న పుట్టుమచ్చని ఎలా పెట్టాలనిపించిందో, ఆ ఐడియా ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. అది ఎంత అందంగా ఉందంటే పాల సముద్రం ప్రక్కన పారిజాత పుష్పంలా ఆ కంటి ప్రక్కన ఉన్న పుట్టుమచ్చ తన అందాన్ని విపరీతంగా పెంచేసింది. తన ఆరెంజ్ కలర్ హెయిర్ గురించి చెప్పనవసరం లేదు. అది కంటి మీద పడిందంటే మనం తన మాయలో పడాల్సిందే. అణువణువులో ప్రోటాన్స్ పెట్టి మరీ తయారు చేశాడు ఆ బ్రహ్మ. అందుకే తనకంత వెలుగు. ఒకరోజు ఎలాగైనా తనతో మాట్లాడాలి అనుకుని తన పేరు తెలుసుకోవాలనుకున్నాను. ఫ్రీ టైంలో తన వైపు చూసి మాట్లాడేలోపు తన ముందు ఉన్న ఆరెంజ్ జుట్టు ఒకేసారి తన కంటి మీద పడింది. ఇప్పుడు నేను ఆయుధం లేకుండా చైనా పైన యుద్ధంకైనా వెళ్తాను, గాని తనతో మాత్రం ఇప్పుడు మాట్లాడలేను. అది యుద్ధంలో గాయాల కంటే తను ఇప్పుడు నా శరీరానికి చేసే గాయాలే ఎక్కువ. కనుచూపు మేరలో అయిపోయాయి ఈ 45 రోజులు. ఈ రోజే చివరి రోజు, లాస్ట్ అండ్ ఫైనల్ క్లాస్ అయిపోయింది. అందరూ లేచి బాయ్ చెప్పుకుని వెళ్ళిపోతున్నారు. నేను బాయ్ చెప్పడానికి ఎవరున్నారు? నేను అసలు ఎవరితో మాట్లాడింది లేదు, ఎవరితో కలిసింది లేదు. తనను మాత్రం నేను మళ్ళీ కలుస్తానో లేదో తెలీదు. నేను తన వైపు జాలిగా చూశాను. తను కూడా నా వైపు చూసింది. నేను చూపు తిప్పకుండా తన వైపు అలానే చూస్తూ ఉన్నాను. నా మనసులో భావం తనకు అర్థమైందో లేదో తెలియదు, కానీ తన ముందున్న హేనే తన కంటి మీదకి లాగింది. 2 మనసులు కళ్ళతో మాట్లాడుకోవడం అంటే ఇదేనేమో కాబోలు. ఇంకా ఈ జన్మకిది చాలు అనుకున్నాను. రూమ్కి బయలుదేరి లగేజ్ సర్దుకున్నాను. ర్యాపిడో బుక్ చేసుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళాను. నేను వెళ్లేటప్పుడు ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంది. స్లీపర్ క్లాస్లో కూర్చున్నాను. నా ప్రక్కన గాని నా ముందు గాని ఎవరూ లేరు. ట్రైన్ స్టార్ట్ అయింది. మార్నింగ్ లోపు ఇంటికి వెళ్తాను. 12 అవర్స్ జర్నీ. బాగా నైట్ అయింది, కానీ ఏమీ తినాలనిపించడం లేదు. నిద్ర కూడా రావడం లేదు. ఏదో వెలితిగా ఉంది. రోజువారీలాగా రేపు మార్నింగ్ ఉండదు. అందరికంటే ముందు ఫస్ట్ బెంచ్లో కూర్చుని తన కోసం వెయిట్ చేయడం ఉండదు. తను నాకు ఇంకా కనిపించదు. అయినా మర్చిపోయే రూపం కాదు తనది. ట్రైన్లో నా డెక్లో ఎవరూ లేకపోయినా నాకు ఒంటరిగా ఉన్నట్లు లేదు. ఎవరో నాతో కలిసి జర్నీ చేస్తున్నట్లు ఉంది. ట్రైన్ విండో వైపు చూస్తుంటే జాబిల్లి ట్రైన్ వెనకాలే వస్తుంది. ఆ జాబిల్లి చూసి అనుకున్నాను, తను కూడా రాత్రి పుట్టి ఉంటుందని. తను జన్మించాక స్నానం చేయించి తన్ను పొత్తిగుడ్డలో పెట్టక మునిపే తాను వెన్నెలతో స్నానాలు చేసింది. తన కాంతి చంద్రునికి, చంద్రుని కాంతి తనకి రిఫ్లెక్షన్ జరిగి ఇద్దరికీ తేడా లేకుండా అయిపోయింది. ఏవేవో ఆలోచించుకుంటూ ఏవేవో ఎవరితోనో చెప్పుకుంటూ ఆ రాత్రి గడిచిపోయింది. తెల్లవారుజామున 5:30 అయిందనుకుంటా. చిన్న స్టేషన్లో ట్రైన్ ఆగింది. క్రాసింగ్ అనుకుంటా. 10 నిమిషాలైనా ట్రైన్ కదలటం లేదు. అలా బయటకు దిగి గగనం వైపు చూశాను. అప్పుడే సన్ రైజ్ అవుతుంది. అంటే గోల్డెన్ అవర్.
నా లైఫ్లో చూసిన ఫస్ట్ గోల్డెన్ హవర్. సూర్యుడు ఆరెంజ్ కలర్లో ఉన్నాడు. ఆ సూర్యుడి చుట్టూ ఉన్న గగనం ఆరెంజ్ కలర్లోకి మారుతుంది. ఆ ఆరెంజ్ కలర్ని చూస్తుంటే నాకు తన్ని చూస్తున్నట్లు ఉంది. ఇప్పుడు అర్థమైంది, చిన్నప్పుడు మా అమ్మా నాన్న దీపం వెలిగించినప్పుడల్లా ఎందుకు దేవుణ్ణి తలుచుకునేవారోనని. ఆ దీపం ఇచ్చే వెలుగు కంటే ఆయన మన జీవితంలో నింపే వెలుగు గొప్పది. నేచర్ ఎప్పుడు మనం అధికంగా ఆరాధించేవారిని, ప్రేమించేవారిని, మనం కోల్పోయిన వారిని తనలో నింపుకుని మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. ఆ రోజు చూసిన ఫస్ట్ టైం గోల్డెన్ అవర్ ఎప్పటి రోజులాగానే తన్ని చూశాను అనే ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. రామజోగయ్య శాస్త్రి గారు తన పాటలో రాసుకున్నట్లు, సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం అని. అది నిజమే. ఆ గోల్డెన్ అవర్ని చూసిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, లేదా మార్నింగ్ అండ్ ఈవినింగ్ గోల్డెన్ అవర్ని మిస్ అవ్వకుండా చూస్తున్నాను. అంటే తనని చూస్తున్నట్టే, అంటే తన్ని ఇంకా మర్చిపోనట్లే. గోల్డెన్ అవర్ అంటే ఆరెంజ్ కలర్, ఆరెంజ్ కలర్ అంటే తను. బాగా రాత్రి అయిపోయినట్లుంది. అందరూ బీచ్ దగ్గర నుంచి వెళ్ళిపోయారు. బీచ్ మొత్తం నిర్మానుష్యంగా ఉంది. నేను గతంలోకి వెళ్తే ఇలానే ఉంటుంది, సమయమే తెలియదు. నేను కూడా ఆ చంద్రుని చూస్తూ ఒక మాట చెప్పాలనుకున్నాను, తనకి చేరుతుందన్న ఆశతో. సృష్టి ఉన్నంత వరకు ఈ సముద్రం, గగనం, చంద్రుడు, సూర్యుడు, భూమి శాశ్వతాలు. నేను ఉన్నంత వరకు నాలో నువ్వు శాశ్వతం. రచయిత శ్రీ నవీన్ గారు రచించిన ఆరెంజ్ అనే ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.